అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ప్రవక్తల చరిత్ర అనే శీర్షికన సాగేటటువంటి కార్యక్రమంలో భాగంగా గత వీడియోలో నేను ఆదం అలైహిస్సలాం వారి యొక్క కుమారులైనటువంటి హాబిల్ వారి యొక్క మధ్యన జరిగినటువంటి సంఘటనలను తెలియజేశాను. మరి మనిషి ద్వంద్వ ప్రవృత్తి కలిగినటువంటి మనస్తత్వం కలిగిన వాడనేటటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. సోదరులారా, సోదరిమణులారా, మరి ఎవరైతే ఆ రెండవ భాగాన్ని చూడలేదో వారు దయచేసి రెండవ భాగాన్ని చూడవలసిందిగా కోరుతున్నాను. దానికి సంబంధించినటువంటి రెండవ భాగానికి సంబంధించినటువంటి లింక్ని కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు పెట్టడం జరిగింది. దయచేసి ఆ రెండవ భాగాన్ని చూసి ఈ మూడవ భాగాన్ని చూడవలసిందిగా కోరుతున్నాను, ఎందుకంటే అది కంటిన్యూషన్గా ఉంటుంది కాబట్టి. మరి నేటి కార్యక్రమంలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటంటే, హాబిల్ వారి మధ్యనటువంటి సంఘటనలు జరిగాయి. మనిషి ద్వంద్వ ప్రవృత్తి కలిగినటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి అని చెప్పి మనము గత వీడియోలో తెలుసుకున్నాం. మరి ఆ ద్వంద్వ వైఖరి కలిగినటువంటి వ్యక్తి హాబిల్ తిరస్కారం ఏదైతే ఉందో మనకు కాస్త ఆశ్చర్యాన్ని కలిగించింది, మనం విన్నాం. కానీ మనిషికి స్వచ్ఛమైన ప్రవృత్తి ఉన్నప్పటికీ కూడా మనిషిలో అంతర్గతంగా ఈ ద్వంద్వ ప్రవృత్తి, ద్వంద్వ వైఖరి కూడా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. మరి అలాగే ఆ సమయంలో మనిషి తన ఆచరణలు, తన కోరికల విషయంలో మితాన్ని పాటించడానికి బదులుగా మనిషి ఇహలోకంలో పరలోకంలో గొప్ప ప్రతిఫలాలను పొందాలనేటటువంటి విషయాలను పక్కన పెట్టి మనిషి అనాలోచితంగా అనేకమైనటువంటి విషయాలను చేసుకుని తన యొక్క పుణ్యాలను పాపాలుగా మార్చుకుంటాడు. మరి ఆ సమయంలో హాబిల్ జరిగినటువంటి సంఘటనకు మరి ఆదం అలైహిస్సలాం వారికి ఎదురైనటువంటి క్లిష్ట పరిస్థితి ఏమిటి అంటే, ఆదం అలైహిస్సలాం వారు ఆ సమయంలో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నారు. తన కుటుంబంలో శాంతి ఉండాలని ఆయన కోరుకున్నారు. కనుక సహాయం కొరకు సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ను ఆయన వేడుకున్నారు. అల్లాహ్ ఆయన వేడుకలను మన్నించాడు. ఆయన కుమారులిద్దరికీ కూడా ఒక పరీక్ష పెట్టాడు. తనకు బలి సమర్పించమని వారిద్దరిని ఆదేశించాడు. ఎవరి బలి స్వీకరించబడుతుందో వారి ఇష్టప్రకారం జరుగుతుందని చెప్పాడు. హాబిల్ తన వద్ద ఉన్న అత్యుత్తమమైనటువంటి ఒంటెను బలి ఇచ్చాడు. హాబిల్ తన వద్ద ఉన్న పనికిరాని మొక్కజొన్న సమర్పించాడు. హాబిల్ సమర్పించిన దానిని అల్లాహ్ స్వీకరించలేదు. హాబిల్ బలిని అల్లాహ్ స్వీకరించాడు. తన తండ్రి పట్ల అవిధేయత చూపినందుకు, దేవునికి సమర్పించే బలి విషయంలో నిజాయితీ లేకుండా వ్యవహరించినందుకు ప్రతిఫలంగా హాబిల్ బలి నిరాకరించబడింది. దీనివల్ల హాబిల్ మరింత రెచ్చిపోయాడు. అందమైన తన సొంత సోదరిని తాను వివాహం చేసుకోవటం సాధ్యపడదని గ్రహించాడు. అతడు తన సోదరుడిని చంపేస్తానని బెదిరించాడు. తాను అసంతృప్తితో రగిలిపోతూ ఉండగా తన సోదరుడు సంతోషంగా ఉండటాన్ని చూసి సహించేదే లేదన్నాడు. హాబిల్ తన సోదరుని పరిస్థితి చూసి బాధపడ్డాడు. తన సోదరునికి జవాబిస్తూ, సోదరా, నీ అసంతృప్తికి కారణమేమిటో నువ్వు తెలుసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత నీవు శాంతిని పొందే మార్గం ముందుకు సాగగలవు. అల్లాహ్ తన పట్ల భయభక్తులు కలిగిన వారి ఆచరణలనే స్వీకరిస్తాడు అన్నాడు హాబిల్ చాలా తెలివి కలిగినవాడు, విధేయత కలిగినవాడు. అల్లాహ్ ఏదైతే చెప్పాడో దానికి అనుగుణంగా ఆదేశాలను శిరసావహించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవాడు. కానీ అతని సోదరుడు అందుకు పూర్తిగా విరుద్ధం. అతడు అహంభావి, స్వార్థపరుడు, అల్లాహ్ పట్ల అవిధేయత కలిగినవాడు. తన సోదరుని బెదిరింపులకు హాబిల్ భయపడలేదు. అలాగే తన సోదరునికి హాని కలిగించాలని కూడా అతను భావించలేదు. అల్లాహ్ హాబిల్కు స్వచ్ఛమైన మనసునిచ్చాడు, పవిత్రమైన భావాలను ఇచ్చాడు. మరి ఇలా ఉండంగా అక్కడ హాబిల్లో రగిలినటువంటి విద్వేషకరమైనటువంటి ఆలోచనల ద్వారా భూమిపై మొదటి హత్య జరిగింది. తన సోదరుని మనసులో చోటు చేసుకున్న విద్వేషాన్ని తగ్గించడానికి హాబిల్ ప్రయత్నిస్తూ, సోదరా, నీవు సన్మార్గాన్ని వదిలి దారి తప్పిపోతున్నావు, పాపాలకు దారి తీసే నిర్ణయాలు తీసుకుంటున్నావు. నువ్వు అల్లాహ్తో పశ్చాత్తాపం వేడుకోవడం మంచిది. నీవు మూర్ఖంగా చేసిన బెదిరింపులను మర్చిపోవడం మంచిది. అలా కానట్లయితే నేను ఈ వ్యవహారాన్ని అల్లాహకే వదిలేస్తున్నాను. నీ పాపాల ప్రతిఫలాన్ని నీవే అనుభవించవలసి వస్తుంది. దుర్మార్గులకు నరకాగ్ని ప్రతిఫలంగా లభిస్తుంది అన్నాడు. కానీ హాబిల్లో తిష్ట వేసుకున్న విద్వేషాన్ని
హాబిల్ హితబోధ తగ్గించలేకపోయింది. అల్లాహ్ శిక్ష విషయంలో కూడా అతను అస్సలు భయపడలేదు. తండ్రి మాటలు అతని చెవికెక్కలేదు. అంతే, ఒక పెద్ద రాతితో హాబిల్ను కొట్టాడు. హాబిల్ మరణించాడు. ఇది మనిషి భూమిపై చేసిన మొదటి హత్య, మొదటి నేరం. మరి హాబిల్ యొక్క అపరాధ భావం ఏదైతే ఉందో అది తర్వాత అతనికి తెలిసింది. హాబిల్ కొంతకాలానికి కనిపించకపోయేసరికి ఆదం అలైహిస్సలాం అతని కోసం వెతకడం ప్రారంభించారు. కానీ తన ప్రియమైన కుమారుని జాడ ఎక్కడా దొరకలేదు. హాబిల్ గురించి ఆయన హాబిల్ను ప్రశ్నించారు. దానికి హాబిల్ చాలా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. హాబిల్ను కనిపెట్టుకుని ఉండటం, అతడిని కాపాడుతూ ఉండటం తన పని కాదని అన్నాడు. ఈ మాటలను బట్టి హాబిల్ మరణించి ఉంటాడని ఆదం అలైహిస్సలాం అర్థం చేసుకున్నారు. ఆదం అలైహిస్సలాం తీవ్రమైన మనోవేదనకు గురయ్యారు. హాబిల్ శవాన్ని ఏం చేయాలో తెలియని హాబిల్ అయోమయంలో పడ్డాడు. తన వీపుపై వేసుకుని ఒక చోటి నుంచి మరొక చోటికి తిరిగాడు. శవాన్ని దాచేయడానికి ప్రయత్నించాడు. ఇప్పుడు అతనిలో ఆగ్రహం చల్లారింది, విద్వేషం తగ్గింది. మృతదేహం బరువు మోయలేక అలసిపోతున్నాడు. మృతదేహం నుంచి చెడు వాసన రావడం కూడా ప్రారంభమయ్యింది. మరణాంతరం కూడా మనిషి గౌరవ మర్యాదలను ఎలా కాపాడాలో అల్లాహ్ ఈ సందర్భంగా హాబిల్కు ఒక ఉదాహరణ చూపించి పూర్తి మానవాళికి మార్గం తెలియజేశాడు. అల్లాహ్ 2 కాకులను పంపాడు. అవి ఒకదానితో ఒకటి పోట్లాడుకున్నాయి. ఒక కాకి చనిపోయింది. గెలిచిన కాకి తన ముక్కుతో కాలి గోళ్లతో ఒక గొయ్యి తవ్వింది. చనిపోయిన కాకిని అందులో పెట్టి పైన మట్టి కప్పింది. ఇదంతా చూసిన హాబిల్ సిగ్గుతో, అపరాధ భావంతో చితికిపోయాడు. ఈ కాకి చేయగలిగిన పని కూడా నేను చేయలేకపోయానే అని బాధపడ్డాడు. ఇది మనిషి చరిత్రలో మొదటి ఖననం మొదలయ్యింది. సోదరులారా, సోదరిమణులారా, ఇంతటితో ఈ యొక్క సృష్టి పునఃప్రారంభం మరియు ఆదం అలైహిస్సలాం వారి పుట్టుక, హవ్వా అలైహిస్సలాం వారి పుట్టుక, మరియు వారి కుమారులు, వారి కుమార్తెల యొక్క పుట్టుక, వారి మధ్యన జరిగినటువంటి సంఘర్షణలు ఇప్పటి వరకు మీరు విన్నారు. ఇంతటితో ఆదం అలైహిస్సలాం వారి యొక్క జీవిత చరిత్ర ముగిసింది. దీని తర్వాత మరొక జీవిత చరిత్ర, మరొక ప్రవక్త యొక్క జీవిత చరిత్రను మనం రాబోయేటటువంటి వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి మీకు ఇచ్చినటువంటి ఈ యొక్క 3 భాగాలు, మొదటి భాగము, రెండవ భాగము మరియు మూడవ భాగము ఆదం అలైహిస్సలాం వారి యొక్క జీవిత చరిత్ర. ఇది మీరు తప్పనిసరిగా చూసి మీరు లైక్ చేసి అలాగే ఇతరులకు కూడా షేర్ చేసి ఈ యొక్క విషయాలను తెలియపరుస్తారని, అలాగే మన ఇస్లాం వివరణ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని భావిస్తూ నేను యొక్క మాటను ముగిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.